వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాలు వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర పాలకుల వల్లే నీటి ప్రాజెక్టులు తెలంగాణకు దక్కలేదంటున్న పాల్వాయ్. అన్నా హజారేను ఆహ్వానించిన కేజ్రీవాల్. మల్కాజ్గిరి దుర్గా భవానీ ఆలయంలో చోరీ. గొలుసు దొంగల ముఠా అరెస్ట్. జమ్మూ కాశ్మీర్ బుద్గాంలో ఎదురుకాల్పులు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఆంధ్ర పాలకులు తెలంగాణకి రావాల్సిన నీటి ప్రాజెక్టుల గురించి పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లినట్లు పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర పాలకులు కర్ణాటక, మహారాష్ట్రలో తెలంగాణకు షేరు ఉన్న ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ చూపలేదని ఎంపీ పాల్వాయ్ గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు సిఎల్పి కార్యాలయంలో పాల్వాయి మాట్లాడుతూ ఆంధ్ర పాలకులు పట్టించుకోకపోవడం వల్ల 30 లక్షల ఎకరాల్లో సాగుకు ఉపయోగపడే నీటిని ఇవ్వగల పోచంపాడు ప్రాజెక్ట్ తెలంగాణకు దక్కకుండా పోయిందని ఆరోపించారు. అలాగే తుంగభద్ర మరియు ఎగువ కృష్ణానది నుంచి వచ్చే నీళ్లు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో ఉపయోగపడాల్సి ఉండగా ఈ విషయంలో తమకు నష్టం జరిగిందని అన్నారు. వాటర్ ట్రిబ్యునల్ విషయంలో కూడా మన రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కృష్ణానది పరిధిలోని కెనాల్స్ కు ఎంత నీటిని సప్లై చేయాలనే లిస్టు ఉందని, అయితే దీనిని కూడా సరిగ్గా అనుసరించలేదని అన్నారు. అలాగే నాగార్జున సాగర్ నుంచి 132 టీఎంసీల నీటిని ప్రతి కెనాల్ కి ఇవ్వవలసి ఉండగా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కి 101 టీఎంసీల నీటిని ఇచ్చారని, అలాగే రైట్ బ్యాంక్ కెనాల్ కు 170 టీఎంసీల నీటిని తీసుకుపోవడం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలో మనకు షేర్ ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో వాళ్ళు ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు. వాటిని అల్టిమేట్లీ వాళ్ళ ప్రాంతానికి నీళ్లు రావాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుల విషయం సెలవు చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు 30 లక్షల ఎకరాలు మారేటువంటి పోచంపాట్ ప్రాజెక్టు పోయింది. తుంగభద్ర నుంచి మనకు వచ్చే నీళ్లు ఏవైతే మహబూబ్ నగర్కు, తర్వాత అదేవిధంగా అప్పర్ కృష్ణా నుంచి వచ్చే నీళ్ళు ఏదైతే మహబూబ్ నగర్కు వచ్చే ఉన్నాయో, ఇవన్నీ నీళ్ళు ఏంటంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకు కూడా కృష్ణానది జలాల సాగుబాటు ఉండేది. అదంతా వి హ్యావ్ లాస్ట్. తర్వాత మన వచ్చినటువంటి వాటర్ విషయంలో, వాటర్ ట్రిబ్యునల్లో వచ్చినటువంటి దాంట్లో కూడా మన రిప్రజెంటేషన్ ప్రాపర్గా చేయలేదు. దానివల్ల ఎంతో కొంత మనకు నష్టం జరిగినా వారేందంటే ప్రతి ప్రాజెక్టుకు వాటర్ కేటాయించినాడు. కృష్ణా వాటర్ను ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించింది అన్నది ఇండికేట్ చేసినారు బచావ్ ట్రిబ్యునల్ వాళ్ళు. దాన్ని కూడా వీళ్ళు ఫాలో చేయలేదు. నాగార్జున సాగర్లో 132 టీఎంసీలు ఈచ్ కెనాల్కి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేస్తే నాగార్జున బచావ్ ట్రిబ్యునల్ అయిపోయిన తర్వాత 101 టీఎంసీకి మాత్రమే పరిమితం చేసినారు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్.
రైట్ బ్యాంక్ కెనాలు 170 టీఎంసీల నీళ్లు తీసుకుపోయినారు. చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. కృష్ణా డెల్టాలో ఆ రోజు ఓన్లీ 10 లక్షల ఎకరాలు మాత్రమే ఉండేది. రెండో పంటకు 36,000 ఎకరాలు మాత్రమే ఇచ్చేది. అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి తాను వస్తానని హామీ ఇవ్వలేనని, తన ఆశీర్వాదాలు కేజ్రీవాల్ కు ఎప్పుడు ఉంటాయని అన్నా హజారే తెలిపారు. ఈ నెల 28వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారేను హాజరు కావాల్సిందిగా కోరారు. అయితే దీనిపై అన్నా హజారే మాట్లాడుతూ తన ఆరోగ్య సమస్య కారణంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి రాగలనో లేనో హామీ ఇవ్వలేనని, కానీ తన ఆశీర్వాదాలు కేజ్రీవాల్ కు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. రాజకీయాల్లో ఒక సామాన్యుడి సామర్థ్యాన్ని కేజ్రీవాల్ నిరూపించారని, ఢిల్లీ ముఖ్యమంత్రిగా స్థానం దక్కించుకోవడం తనకు ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. लोकपाल पारित किया है, लोकपाल अभी राष्ट्रपति के पास जाएगा, वो उनके हस्ताक्षर हो जाएंगे. अब आगे क्या? ये आगे तो अभी लोकपाल के कारण 50% करप्शन को ब्रेक लगेगा. आगे राइट टू रिजेक्ट है, राइट टू रिकॉल है, ग्राम सभा को पावर है, दफ्तर दिरंगाई है, ऐसे अलग अलग कानून बनाने होंगे. भ्रष्टाचार मुक्त भारत को अगर निर्माण करना है तो और भी अच्छे अच्छे कानून बनाना पड़ेगा. इसके लिए लड़ाई जारी रहेगी. आपने नया आंदोलन छेड़ने की बात कही है. कल ही आपने प्रेस से कहा है कि जो 2006 में कानून बना था, जो ट्रांसफर होती है सरकारी अधिकारियों में, उसके अंदर बदलाव करने की कोशिश कर रहे हैं कुछ मंत्रीगण. ऐसा आपको क्यों लगता है? नहीं, क्या है कि कानून बन गया, वो कानून का अमल नहीं हो रहा. जैसे बदली का कानून बन गया, आज भी बदली में क्लास 3 और क्लास 4 इसमें इंटरफेयर होता है. उसको मंत्री बदली ट्रांसफर करते हैं, तो ये बात बराबर नहीं. दूसरा, जब हम लोग ये कानून बनाया था बदली का कानून, उसके साथ साथ ग्राम सभा का कानून बनाया था, दफ्तर दिरंगाई का कानून बनाया था, ग्राम सभा को पावर मिलना चाहिए वो कानून बनाया था. 4-5 कानून बनाए. सरकार अभी सोई है, उसको फॉलो नहीं हो रहा है. कुछ नहीं, सरकार सोचती नहीं. इसलिए अभी मैं दिल्ली में फंस गया था ये लोकपाल के लिए. अभी मैं दिल्ली से फ्री हो गया. अभी राज्य में ये सब कानून जितने भी बने हैं उसका अमल करने के लिए लड़ाई शुरू करें. फिर से अनशन करेंगे अन्ना? जरूरत पड़े तो करेंगे. अन्ना, आप जो कहते हैं लोकशाही सही मायने में क्या है? आप जो हरदम कहते हो लोकशाही वो लोगों की है, लोगों की, लोगों ने लोक स्वभाव से चलाई हुई शाही, वो है लोकशाही. प्रजातंत्र वो प्रजा का है, प्रजा ने प्रजा के सहभाग से चलाया हुआ तंत्र वो प्रजातंत्र है. वो आज कहाँ है? आज तो पक्ष तंत्र है, पार्टी तंत्र है, अधिकारी तंत्र है, पुढारी तंत्र है. लोकतंत्र कहाँ है? लोकशाही कहाँ है? ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. कबूल है, कबूल है. जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना. अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ, काश ये सब कुछ एक जगह मिल जाता. मिलता है ना macca.com पर. लॉग ऑन टू www.macca.com. फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो. मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए. macca.com वेडिंग मार्केट. सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए. रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर. वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट. మీ
సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. తరచూ ఆలయాల్లో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ కోవలోనే మల్కాజ్గిరిలోని దుర్గా భవానీ అమ్మవారి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని దుర్గా భవానీ ఆలయంలో నిన్న రాత్రి దొంగతనం జరిగింది. దుర్గా భవానీ అమ్మవారి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అమ్మవారి ఆలయానికి ఉన్న కిటికీ ఊచలు తొలగించి వారు లోపలికి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. ఈ చోరీలో దొంగలు అమ్మవారి మంగళసూత్రం, ముక్కుబుడకతో పాటు హుండీ తాళాలు పగలగొట్టి అందులో ఉన్న నగదును కూడా అపహరించారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై స్థానికులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా సుమారు 2 లక్షల విలువైన ఆభరణాలు, నగదు దొంగలు దోచుకెళ్లారు. రాత్రి మన దుర్గాభవాని టెంపుల్లో అఫెన్స్ అయింది. గ్రిల్ అఫెన్స్ అయ్యి తర్వాత లోనికి వెళ్ళి ఒకటి అమ్మవారి పుస్తకాలు, ఒకటి నెక్లెస్, ఒక బుక్కులు 2 పోయినని చెప్పనేసి కంప్లైంట్ వచ్చింది. అదేవిధంగా ఉండీస్ ఉంటే ఉండీస్లో ఎప్పుడెప్పుడు పైసలు తీసేస్తుంటే దాంట్లో ఏం పోలేదు. ఇంతకుముందు గతంలో కూడా ఇందులో ఒక 2-3 సార్లు దొంగతనాలు అయినాయి. సీసీ కెమెరాలు, తర్వాత కొన్ని అలారం సిస్టమ్ పెట్టమని చెప్పనేసి కూడా వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. పెట్టమని చెప్పనేసి మాకు కూడా హామీ ఇచ్చింది. ఆ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నాను. ఈ రాత్రి జరిగిన అఫెన్స్ గురించి కొంచెం న్యూస్ కొన్ని జరిగినవి, అసౌకర్యం కలిగించుకునే విధంగా ఆ సెక్యూరిటీ అలారం సిస్టమ్ ఏర్పాటు చేయవలసిందిగా కమిటీ వారిని ఓపెన్ చేయగానే లోపల అమ్మవారి గుడికి తాళాలు పగలగొట్టి విండో ఓపెన్ చేసేసి విండో ద్వారా దొంగలు వెళ్ళి అమ్మవారి టెంపుల్ చేసేసి మంగళసూత్రాలు, మాంతాడు, ప్లస్ బుక్కు పుల్లలో బొట్టు, నియర్లీ గోల్డ్ చైన్, నియర్లీ ఒక 6.5-7 తులాస్ వర్త్ గోల్డ్ అంతా దొంగలు ఎత్తుకెళ్ళారు. ఫ్యూచర్లో అట్లా కాకుండా నగదు ఏమైనా పోయిందా? మరి నగదు ఏమీ పోలేదు. అంటే ఇంత క్రితం ఎప్పుడైనా ఈ విధంగా నెలకి ఇస్మెంట్ దొంగతనాలు అవుతున్నాయి. మరి దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చర్యలు అంటే ఈ విండోస్ ద్వారాను డోర్లు పగలగొట్టి వస్తున్నారంటే నియర్లీ ఒక 4 lakhs కలెక్ట్ చేసే భక్తుల దగ్గర డోర్స్ అన్ని రెడీ చేసినాము. విండోస్ కూడా రెడీగా అయినాయి. విండోస్ డోర్స్ ఇంకా 2-3 వారాల్లో 2-3 రోజుల్లో ఫిట్ చేసే ఉంది కార్పెంటర్ దగ్గర. ఈ లోపల ఇట్లా అయింది. తొందరలో సీసీ కెమెరాస్, అలారం సిస్టమ్, ఇవన్నీ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా తొందరలో ఇవన్నీ కంప్లీట్ చేస్తామని మేము భక్తులకి విన్నపం చేసుకుంటున్నాము. ఈమె భక్తుల అసౌకర్యం కలగకుండా. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, క్రూస్ టీము వీళ్ళంతా కూడా వచ్చి అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రెస్ రిపోర్టర్స్కి, ఎలక్ట్రానిక్ మీడియాస్కి కూడా ఈ టెంపుల్ తరఫున మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అందరికీ ట్యాక్స్. వాళ్లంతా ఇంజనీరింగ్ విద్యార్థులు. జల్సాలకు అలవాటు పడి చదువుకోవాల్సిన వయసులో నేరాల బాట పట్టారు. చివరికి కటకటాల పాలయ్యారు. ఇటీవల కాలంలో నగరంలో రోజురోజుకు పెరుగుతున్న చైన్ స్నాచింగ్ దొంగతనాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నగరంలోని కూకట్పల్లిలో ఇటీవలి కాలంలో జరిగిన గొలుసు దొంగతనాల ముఠాలను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా ఇంజనీరింగ్ విద్యార్థులే కావటం విశేషం. ఈ సందర్భంగా సైబరాబాద్ పరిధిలోని కూకట్పల్లి ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరంతా డబ్బుల కోసం గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు.
కూకట్పల్లిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఈ గొలుసు దొంగతనాలలో ఒకడైన మహేష్ దొరికిపోవడంతో నిజాలు వెలుగులోకొచ్చాయి. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఈ నలుగురు కూడా హైదరాబాద్ శివార్లలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారు. వీరు నలుగురు మియాపూర్, చందానగర్, కూకట్పల్లి మరియు కేపీహెచ్బీ ప్రాంతాల్లో విస్తృతంగా గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నలుగురితో కూడిన గ్యాంగ్ మాత్రమే కాకుండా మరో వేరే గ్యాంగ్ ఉంది. ఈ గ్యాంగ్ లో ఉండే ఇద్దరే ఒక ప్రణాళిక ప్రకారం నేరుగా ఇంటిలోకి ప్రవేశించి కత్తులతో బెదిరించి దొంగతనం చేస్తారు. మొత్తం 3 ముఠాలుగా ఉన్న వీరిని పోలీసులు అరెస్ట్ చేసి వీరి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకుని నిందితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ సంవత్సరం పర్టికులర్లీ 2013లో పర్టికులర్లీ లాస్ట్ 2 monthsలో ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, మియాపూర్, చందానగర్ ఈ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్స్ చాలా పెద్ద మొత్తంలోనే జరిగాయి. ఈ చైన్ స్నాచర్స్ కొంతమంది కర్ణాటకలోని బీదర్ నుంచి వస్తున్నారు. వాళ్ళు బీదర్ నుంచి ఆర్చీపురం నుంచి మియాపూర్ నుంచి చందానగర్, కేపీహెచ్బీ అండ్ కూకట్పల్లి ఇట్లా వచ్చి స్నాచింగ్స్ చేస్తున్నారు. అదొక గ్యాంగ్ ఉంది. సో అంతేకాకుండా లోకల్గా కూడా ఇక్కడ కొన్ని కాలేజెస్లో చదువుకునే యువకులు, అలానే ఇక్కడ చిన్న పనులు చేసుకునే కొంతమంది యువకులు, వీళ్ళు కూడా ఈ జల్సాలకి, ఈజీ మనీకి, ఈ వ్యసనాలకి అలవాటు పడి ఈ చైన్ స్నాచింగ్ అనేది చేయడం మొదలుపెట్టారు. గత నెల నవంబర్లో కానీ అక్టోబర్లో కానీ చాలా జరిగినాయి. పర్టికులర్లీ కొన్ని పాష్ మిడిల్ క్లాస్ కాలనీస్ ఆఫ్ కూకట్పల్లి అండ్ కేపీహెచ్బీ ఉన్నాయి, చాలా జరిగింది. ఆ తర్వాత ఇవి ఇలా జరగడంతో మీ అందరూ చూసే ఉంటారు, గత నెల రోజుల నుంచి కూడా ఏసీపీ కూకట్పల్లి గారి ఆధ్వర్యంలో సిఏ కూకట్పల్లి అండ్ సిఏ కేపీహెచ్బీ, సిఏ మియాపూర్, సిఏ చందానగర్ వీళ్ళంతా కూడా దీని మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. దీని పర్యవసానంగా గత నెల రోజుల్లో ఒక 4 మేజర్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్స్ మనం పట్టుకోవడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇది ఫస్ట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ మువ్వా అభిలాష్ అనే వ్యక్తి, అతను యాక్చువల్గా ఒక కాలేజ్ స్టూడెంట్. ఇతను ట్రిపుల్ ఈ డిప్లొమా చేస్తున్నాడు డిఆర్ఆర్ కాలేజ్ పటాన్ చెరువులో. ఇతను ఈ చెడు అలవాట్లకి లోని ఈ స్టార్టెడ్ దిస్ గ్యాంబ్లింగ్ దిస్ చైన్ స్నాచింగ్. ఇతనితో పాటు జోహిత్ అని చెప్పి అతని ఒక అసోసియేట్ ఉంటుంది. ఆ తర్వాత ఈ మహమ్మద్ అష్రఫ్ అని చెప్పి ఇతను, తర్వాత శివలింగం రెడ్డి, శాలివాహన్ రెడ్డి అని చెప్పి ఇంకో వ్యక్తి, రఫీక్ ఖాన్ అని చెప్పి ఇంకొకరు. వీళ్ళు కూడా స్టూడెంట్స్ అండ్ పార్ట్ టైం వర్కర్స్ టైప్లో, స్మాల్ టైం ఎంప్లాయీస్ వీళ్ళంతా. వీళ్ళు కూడా ఈ చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారు. వీళ్ళ అష్రఫ్ అనే వ్యక్తి కర్నూలు చెందినవాడు, మిగతా వాళ్ళంతా హైదరాబాద్. ఈ మూడవది అయూబ్ హుసేన్ పాప్లీ అని చెప్పి ఇది బీదర్ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తి. వీళ్ళని కూడా మనం పట్టుకోవడం జరిగింది. మన పోలీస్ టీంను కూడా బీదర్ పంపించడం జరిగింది. అక్కడ మన వాళ్ళు కష్టపడి రికవరీ చేశారు. ఆ తర్వాత 4వ వ్యక్తి ఏసురత్నం అలియాస్ డేవిడ్ అని చెప్పి ఇతను స్టూడెంటే. ఇతను కూడా సింగిల్గా ఆఫెన్సెస్ చేస్తున్నాడు మోటార్ సైకిల్ మీద. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार्ड, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज प्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ
సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. ఇటీవల అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. వీటిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. ఈ కోవలోనే మల్కాజ్గిరి ప్రాంత పరిధిలోని ఓ చెరువు వద్ద అక్రమ నిర్మాణాలు తలపెట్టారు కొందరు వ్యక్తులు. ఇంకా కొడతాం, ఇప్పుడు కొట్టగానే పంపిస్తాం. చెరువులో వాటిని సీజ్ చేసేసి వాటి మీద కేసు బుక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈరోజు వచ్చాము. ఇక్కడ చూస్తే కొన్ని ఈ ఎఫ్టీఎల్లో చాలామంది ఇల్లీగల్గా కట్టడం జరిగింది. మధ్యలో రోడ్డు కూడా ఇవ్వడం వద్దని చెప్తే ప్రజలు ఇబ్బంది వరకు ఆ మధ్య నుంచి ఆంధ్ర నుంచి రోడ్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ఫెన్సింగ్ ఏమని చెప్పడం జరిగింది. 2004లో 2 కోట్ల రూపాయలు ఆర్డర్ శాంక్షన్ అయింది. ఎప్పుడైతే 7,50,00,000 సబ్బుడ ట్యాంక్ బండ్ అదైతే డెవలప్ అయింది, అప్పుడు డెవలప్మెంట్ చేయడం ప్రపోజ్ పెట్టడం జరిగింది. కౌన్సిల్ తర్వాత పెద్ద డ్రైన్ కూడా ఒకటి జపాన్ నుంచి వరల్డ్ బ్యాంక్ తరఫున కూడా పెద్ద డ్రైన్ అవుట్లెట్ పెట్టిన కూడా ప్రపోజ్ కౌన్సిల్ చేసాం. ఆ తర్వాత కార్పొరేషన్లో 2007లో కావడం జరిగింది. గతం నుంచి ఉన్నటువంటి కమిషనర్
వ్యాపారంగా చూస్తున్న కాలేజీలు ఇంజనీరింగ్ పై కనీస విద్యా ప్రమాణాలు పాటించక గాలికొదిలేశాయి. భవిష్యత్ భారతాన్ని నిర్మించాల్సిన ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ కేవలం పట్టా కాగితాలకే పరిమితం అవుతుంది. కనీస ప్రమాణాలు పాటించినటువంటి కాలేజీలలో చదివినటువంటి విద్యార్థులు ఎలాంటి ప్రతిభ కనబరచలేక చివరకు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. విద్యను వ్యాపార కోణంలో చూస్తున్నటువంటి కాలేజీలు ఇంజనీరింగ్ నందు కనీస విద్యా ప్రమాణాలు గాలికి వదిలేశాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 654 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో కేవలం 164 కాలేజీలు మాత్రమే AICTE నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయి. గత ఏడాది రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఇంజనీరింగ్ కాలేజీలలో జరిపిన తనిఖీలలో 60% కాలేజీలలో నిబంధనలకు అనుగుణంగా ప్రయోగశాలలో పరికరాలు లేవు, లైబ్రరీల్లో విద్యార్థులకు అవసరమైనటువంటి జనరల్స్ అందుబాటులో లేవు, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్న 75% కాలేజీలలో ఇంటర్నెట్ సౌకర్యం లేనట్లుగా అధికారులు గుర్తించారు. కాగా తనిఖీలలో వెలుగు చూసినటువంటి అంశాలతో ఓ నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు. పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాదులు జమ్మూ కాశ్మీర్ బుద్గాం జిల్లాలో భారత సైన్యంపై కాల్పులు జరిపారు. భారత సైన్యం కూడా వారిపై ఎదురు దాడికి దిగింది. జమ్మూ కాశ్మీర్లోని బుద్గాన్ జిల్లాలో సైన్యం తీవ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదులు భారత సరిహద్దులోకి ప్రవేశించడంతో సైన్యం కాల్పులు జరిపింది. అందుకు ప్రతిగా తీవ్రవాదులు కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఒమర్ అనే ఉగ్రవాది మృతి చెందినట్లుగా సైనిక వర్గాలు ధృవీకరించాయి. ఈ ఎన్కౌంటర్ లో స్థానిక పోలీసు అధికారులతో పాటు సైనిక వర్గాలు మరియు CRPF బలగాలు కూడా పాల్గొన్నాయి. మృతి చెందిన ఉగ్రవాది నుండి ఒక AK-47 మరియు కిట్ బ్యాగ్ లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో సైన్యానికి సంబంధించి కొన్ని స్థావరాలు దెబ్బతిన్నాయి. భారత సైన్య ఉన్నతాధికారి మాట్లాడుతూ 2 రోజుల క్రితమే ఎన్కౌంటర్ జరిగిందని, లష్కరే తోయిబాకు సంబంధించిన అధికారి మృతి చెందాడని అన్నారు. ఇక ముందు మరింత గట్టి భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. यहाँ से थोड़ा सा दूर एक गांव है इचकूट, वहां पर एक ब्रीफ एनकाउंटर हुआ था जिसमें एक मिलिटेंट वहां जख्मी हालत में बचने में कामयाब हो गया था, जिसको फॉलो किया गया और यहाँ हुसरू गांव में आके एक घर में उसने पनाह ली थी, जिसकी खबर मिलने पर उस घर को घेरा और चंद एक घंटों की इनकाउंटर के बाद उसको मारा है, जिसका नाम उमर है, वो पाकिस्तानी है और जो SHO चाडुरा की किलिंग में शामिल था, जो कि 2 तारीख को यहाँ चाडुरा में हुई थी. किस ऑर्गेनाइजेशन? लश्कर तैयबा 7 और कुछ और चीज़ें रिकवर हुई हैं जिसकी तफसील हम ले रहे हैं. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ ఆఫ్.